పిల్లలు అందరికీ నమస్కారం. మనం ఓకే ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 3వ శనివారం వ్యక్తిగత మరియు సమాజ పరిశుభ్రత అనే అంశం మీద మనం కార్యక్రమాలు ఈరోజు నిర్వహించవలసి ఉంటుంది. అయితే వ్యక్తిగత మరియు సమాజ పరిశుభ్రత అంటే వ్యక్తిగత పరిశుభ్రత మన అందరికీ తెలిసిందే. వ్యక్తిగత పరిశుభ్రత అంటే మనం వ్యక్తిగతంగా పరిశుభ్రతంగా ఉంటేనే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం. అంటే ఎటువంటి ఈ అనారోగ్యాలు మనకి జబ్బులు ఇవి రాకుండా ఉండేదానికి మనకి చాలా సహాయపడుతుంది. అదేవిధంగా సమాజ పరిశుభ్రత అంటే సమాజ పరిశుభ్రతలో భాగంగా మనకి కమ్యూనిటీ టాయిలెట్స్ అని, తర్వాత శానిటేషన్ అని, తర్వాత శానిటేషన్లో భాగంగా మనం బ్లీచింగ్, సున్నం, తర్వాత వర్షాలు వచ్చినప్పుడు కానీ ఇవన్నీ మన పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. దేనికోసం? సమాజ పరిశుభ్రత కోసం. వ్యక్తిగత పరిశుభ్రత ఎవరు చేసుకోవాలి? మీరే చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత అంటే ప్రతిరోజు మనం అన్నం తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడము, తర్వాత అదేవిధంగా మనం అన్నం తినే ముందు మన తీసుకునే ప్లేట్లు కానీ, తర్వాత మనం వంట వండేటప్పుడు కానీ అవన్నీ పరిశుభ్రంగా నీట్గా చేసుకోవాలి. చేసుకుంటే మన వ్యక్తిగత శుభ్రాన్ని అనేది మనం కాపాడుకోగలుగుతాం. ఆ విధంగా మన వ్యక్తిగత పరిశుభ్రతను మనం కాపాడుకోవాలి. సమాజ పరిశుభ్రత అనేది ప్రభుత్వం కొంతవరకు చేస్తుంది. అంటే ప్రభుత్వం అంటే ఏంటి? మన పంచాయతీకి వచ్చేటప్పటికి పంచాయతీ పాలక వర్గము ఏం చేస్తుందంటే మనకి ఎక్కడైనా ఈ కలేబారాలు కానీ, కుక్కలు, జంతువులు, తర్వాత బర్రెలు కానీ ఇటువంటి ఏమైనా రోడ్ల మీద అట్లాగా చనిపోయినప్పుడు వాటి మీద చాలా ఒక రోజు దాటితే అనేక క్రిములు వాళ్తాయి. ఈగులు కుళ్ళిపోయేటట్టు చేస్తుంది ఆ శవాన్ని. అప్పుడేం చేస్తాయంటే అవి అక్కడి నుంచి స్ప్రెడ్ అయ్యి మనం ఏదన్నా మనం తినే వస్తువుల మీద ఇంకేదన్నా చేతుల మీద అట్లా వాలినప్పుడు మనకి తెలియకుండానే ఆ రోగాలు అనేవి మనకు వచ్చేస్తాయి. ఆ క్రిములు మన శరీరంలో తెలిపోయి అప్పుడు మేమేం చేస్తామంటే పంచాయతీ తరఫున అక్కడున్నటువంటి ఆ కలేబరాన్ని తీసేసి దూరంగా దాన్ని పాతిపెట్టేసి ఆ తీసేసిన ప్లేస్లో బ్లీచింగ్, సున్నం కలిపి వేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి క్రిములు చెడు అంటే హాని చేసే ఆ క్రిములన్నీ అక్కడ చనిపోయి అంతకుతా అది అనేది పోతుంది, సమస్య పోతుంది అన్నమాట. అవి సమాజ పరిశుభ్రత. తర్వాత ఇంకేదన్నా మనకి వర్షాకాలం వచ్చింది. వర్షాకాలంలో మనకేమవుతుంది? ఈ వ్యాధులు అనేవి తొందరగా స్ప్రెడ్ అవుతాయి ఒకరి నుంచి ఒకరికి. సీజనల్ వ్యాధులు అనేవి ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇప్పుడు డెంగ్యూ, మలేరియా అటువంటి జ్వరాలు కానీ, తర్వాత వచ్చి ఇంతకుముందు రోజుల్లో కలరా కానీ అటువంటివన్నీ వచ్చేది. ఆ తర్వాత వచ్చి నీళ్లు, మనం పంచాయతీ నుంచి నీళ్లు వదులుతాం కదా, అవన్నీ ఏమవుతుందంటే ఎప్పుడైనా కలుషితమయ్యి మనకి విరేచనాలు, వాంతులు అటువంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. అప్పుడు మేమేం చేస్తాం? ప్రతిరోజు ఆ ట్యాంక్ నుంచి నీళ్లు వదిలేటప్పుడు మనకి క్లోరినేషన్ అని చేస్తాం. అంటే కొద్దిగా బ్లీచింగ్ కలిపేసి వదులుతాం, ట్యాంక్ని క్లీన్ చేస్తాం. తర్వాత మనం డైరెక్ట్ పంపింగ్ సిస్టంలో కూడా మనం కొద్దిగా బ్లీచింగ్ కలిపేసి వదులుతాం. ప్రతి 15 రోజులకి ట్యాంక్ అనేది క్లీన్ చేస్తాం. ఇవన్నీ ఏంటి? సమాజ పరిశుభ్రత కోసం ప్రభుత్వం అంటే స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ మీకోసం చేస్తుంది. ఇది మేము చేసేది. మరి మీరు చేసేది ఏంటి? వ్యక్తిగత పరిశుభ్రత. ఈ రెండు కానీ బాగా కానీ మనం చేయగలిగితే, సమతూకంలో కానీ ఉంటే మనం వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు సమాజ పరిశుభ్రతను కూడా మనం పరిరక్షించినట్లుగా మనం కృషి చేసినట్లు అవుతుంది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు ఒక ప్రతిజ్ఞ కూడా చేయాల్సి ఉంటుంది. ఆ ప్రతిజ్ఞ కూడా చేద్దాం. తర్వాత చేసిన తర్వాత మనం మీకు అందరికీ ఇంతకుముందు ఆల్రెడీ ఏఎన్ఎం కానీ, ఆశా కార్యకర్తలు కానీ స్కూల్కి వచ్చి మీకు హ్యాండ్ వాష్ 10 రకాలుగా చేయించంటే మనం హ్యాండ్ వాష్ చేసేటప్పుడు ఎలాగా చేసుకోవాలి అనేది మీకు నేర్పించుకుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా మనం ఈ హ్యాండ్ వాష్ అంటే వ్యక్తిగత చేతులు శుభ్రపరచుకోవడం ఎలాగనేది మనం ఈరోజు కూడా చేసుకున్నాం. ఓకేనా? సరే, అందరు చేతులు చెప్పండి. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. నేను ఆ పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాలు కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు
నుంచి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జనను నివారించడంలోను మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు అదేవిధంగా మనకి చిన్న అయిపోయింది. ఇప్పుడు సామాజిక పరిశుభ్రత అని చెప్పాం కదా. సామాజిక పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే కమ్యూనిటీ టాయిలెట్స్ అంటే ఎవరైనా విజిటర్స్ వచ్చారు, విజిటర్స్ అంటే మనకి మైపాడు బీచ్ ఉందనుకో, ఇటువంటి పర్యాటక ప్రదేశాన్ని సందర్శించడానికి కొంతమంది వచ్చినప్పుడు వాళ్ళు ఎవరో ఒకరి ఇంట్లోకి వెళ్ళలేరు కదా, మరి వాళ్ళు ఎట్లా చేయాలి? వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా ఏదైనా అవసరాలు తీర్చుకోవడానికి అని అంటే వాటి కోసంగా ప్రభుత్వం సామాజిక టాయిలెట్లని ఏర్పాటు చేస్తుంది. అప్పుడు వాళ్ళు అక్కడ రూపాయి కానీ ₹2 కానీ చెల్లించి వాళ్ళని అవి ఉపయోగించుకోవచ్చు. మరి వ్యక్తిగత విషయానికి వస్తే ప్రతి ఇంట్లో ఒక టాయిలెట్లు ఉండాలని 2015 సంవత్సరం నుంచి మనకి జరుగుతూ వచ్చి ఇప్పుడు ఏం చేసిందంటే అందరికీ 100% ప్రతి ఇంట్లో టాయిలెట్లు ఉన్నాయి అని చెప్పి మన గ్రామ పంచాయతీ ఒక తీర్మానంగా ఇచ్చేసాం. అంటే మనందరి ఇంట్లో టాయిలెట్లు ఉన్నాయి, ఆ టాయిలెట్లని వినియోగిస్తున్నాం కూడా. వినియోగిస్తున్నారా మీరందరూ? బహిరంగ మల విసర్జన అనేది ఎవరూ చేయకూడదు. బహిరంగ మల విసర్జన చేశారంటే దానివల్ల చాలా వ్యాధులు వస్తున్నాయి. అందుకని మన ప్రభుత్వం ఏం చేసింది, ఒక్కో టాయిలెట్కి ₹15,000 ఇచ్చి మీకు టాయిలెట్ కట్టుకోమని చెప్పింది. కట్టుకొని వాడుకునేదానికి కూడా ₹2,000 ఎక్స్ట్రా కూడా ఇస్తుంది. మరి మీరు అందరూ అవి చేస్తున్నారు లేదు? ప్రతి ఇంట్లో టాయిలెట్ ఉందా? ఉంది కదా. సరే, మీ ఇంట్లో ఎవరైనా టాయిలెట్ కానీ లేకపోతే మీరు సచివాలయం, మీ అమ్మ మీ నాన్న కానీ ఎవరినన్నా కానీ సచివాలయానికి పంపిస్తే ఆ టాయిలెట్ కూడా శాంక్షన్ అయ్యి మీకు డబ్బులు పడే విధంగా కూడా మేము సహాయం చేస్తాం. ఓకేనా? మీరు స్కూల్లో కూడా టాయిలెట్లు ఇంతకుముందు చూడండి, ప్రభుత్వం బాలికల శాతం ప్రభుత్వ స్కూల్లో తగ్గిపోతుందని చెప్పి ప్రభుత్వం ఏం చేసింది, ప్రతి స్కూల్లో టాయిలెట్లు కూడా కట్టించింది. ఎందుకని? పాపం పిల్లలు కొద్దిగా పెద్ద అయ్యే కొద్దీ, ఇంతకుముందు మేము చదివే రోజుల్లో అయితే అసలు టాయిలెట్లే లేవు, అందరూ బయటకు పోవాల్సిందే. తర్వాత కాలక్రమేణా ఈ పిల్లలు ఈ బాలికలు ఏం చేస్తున్నారు, పాపం కష్టం అవుతుంది కదా, అందుకని చెప్పి ప్రభుత్వం కూడా ఎంత డబ్బులు ఖర్చు పెట్టి మనకి టాయిలెట్లు కట్టించింది. అంటే దేనికి దాని ఉద్దేశం, బాలికల నిష్పత్తి తగ్గిపోతుంది, ఈ బాలికల రేట్ను మనం పెంచాలనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ఈ కమ్యూనిటీ టాయిలెట్లు కానీ స్కూల్లో నాడు నేడు కింద ఇప్పుడు కూడా అటువంటివి చేస్తూ ఉంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం అందరం